శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి డిసెంబర్ 14 నుంచి 20వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు తులారాశి వారికి ఈ వార ప్రారంభంలో గొప్ప ధనయోగాలు ఏర్పడడం జరిగింది. ముందుగా లాభాధిపతిగా ఉన్నటువంటి రవి ధనస్థాన సంచారం వల్ల ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. అలాగే మీ తండ్రి గారి దగ్గర నుంచి కానీ ఏదైనా ఒక బహుమతి రూపంలో మీకు ఏదైనా మీ కుటుంబ అవసరాలకి తగు విధంగా సహకారం లభిస్తుంది. అది ఆర్థిక పరంగా కాకుండా అది వస్తు రూపేణా కానీ ఒక బహుమతి రూపంగా కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు ప్రముఖ వ్యక్తుల్ని మీ గృహానికి ఆహ్వానించి వారితో ఏదో కొంత గెట్ టుగెదర్ పార్టీలా జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక వేడుక వల్ల మీ బంధుమిత్రులంతా మీ కుటుంబంలో కలుసుకొని మీరిచ్చే చిన్నపాటి పార్టీని కూడా వాళ్ళు స్వీకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడు ధనస్థాన సంచారం, ఇది ఒక ఆకస్మిక ధనలాభం. అంటే మీకు రావాల్సినటువంటి స్త్రీధనం కానీ ఏదైనా పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ కానీ మీకు రిఫండ్ రావాల్సినటువంటి ధనం ఏదన్నా ఉంటే దానికోసం సంప్రదిస్తారు, తగు విధంగా ప్రయత్నం చేస్తారు. అయితే వస్తుందన్న హామీ మాత్రం లభిస్తూ ఉంటుంది. ఏదైనా మన గతంలో స్థిరాస్తి అమ్మడం వల్ల ఎవరికైనా ఇవ్వడం వల్ల చిన్న చిన్న చికాకుల వల్ల రావాల్సిన ధనం వస్తుందన్న గ్యారంటీ ఉంది. కానీ ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఈ శుక్రుడు మౌఢ్యంలో ఉన్నందువల్ల మీకు ఎస్పెషల్లీ ఈ తులారాశి వారికి ఆర్థిక పరంగా ఒత్తిడి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వ్యక్తిగతంగా స్త్రీలైతే వాళ్ళ ఆరోగ్యం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే మీకు మీరుగా అయితే మీ భార్య ఆరోగ్యం ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. ఏదో ఒక సమస్య ఫైనాన్స్ విషయంలో వస్తూ ఉంటుంది. కొన్ని అవకాశాలు వస్తాయి, డబ్బు లేకుండా కొన్ని ప్రయత్నాలు ఆగిపోతూ ఉంటాయి. అయితే బుధుడు కూడా భాగ్యాధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల ప్రామిస్ మాత్రం లభిస్తుంది. 100% పక్క ఈ డేట్కల్లా మీకు డబ్బు వస్తుంది అని ప్రామిస్ చేస్తారు. దానికి తగ్గ ఫార్మాలిటీస్ మీరు కూడా పూర్తి చేస్తారు. కానీ సమయానికి ధనం రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ధనాధిపతి కుజుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల కొన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి. అది కొత్తగా మీరు ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించాలన్నా దానికి తగు విధంగా మీ ప్రయత్నాలు ప్రారంభించుకోవచ్చు. అయితే 16వ తారీఖున రవి కూడా తృతీయ స్థానంలోకి మారుతున్నాడు. దాంట్లో మీరు కొత్త ధైర్యంగా సాహసంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా ఒక స్థిరాస్తి కొనాలని, వాహనం కొనాలని మీ ఆలోచనని అమల్లో చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. కొన్ని కొత్త అవకాశాలు మీరు అంటే వృత్తిపరంగా ఒక ప్రభుత్వ ఉద్యోగం ఆఫర్ కానీ ఒక కాంట్రాక్ట్ లాంటిది కానీ ఏదైనా కొత్త ఉద్యోగానికి తగు విధంగా మీకు అర్హత లభిస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంటుంది. ఒక క్రీడా రంగంలో ఉన్నా లేదంటే ఒక నిర్మాతగా డైరెక్టర్గా ఉన్నా సరే ఏదో విధంగా ప్రోత్సాహకరంగా ఈ వారం అంతా ఉండే అవకాశం ఉంది. బట్ కానీ శని భగవానుడు కూడా మీకు 6వ స్థానంలో అనుకూలంగా ఉండడం వల్ల మీ కింద పనిచేసేవాళ్ళు మీ సహాయకులు కూడా మీకు చాలా సంపూర్ణ విశ్వాసంతో పనిచేస్తూ ఉంటారు. మీ అభివృద్ధే వాళ్ళు ధ్యేయంగా మీకు మంచి సహకారం అన్నది ఈ సమయంలో మీ స్టాఫ్ వల్ల లభిస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడు మనం చేయాలన్నా కూడా ఈ ఆర్థికపరమైన ఇబ్బంది ఉంటుంది. కాబట్టి తగు విధంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలగడానికి మీరు కొంత పరిహారం చేయించుకోవడం కానీ కంపల్సరీగా వచ్చే ఆదాయ వనరుల్ని ఈ సమయంలో మీరు ఎదుర్కొంటే మీకు వచ్చేటటువంటి గొప్ప గొప్ప అవకాశాలు ఈ సమయంలో కార్యరూపం దాల్చే అవకాశం ఉంటుంది. అలాగే మరి భాగ్యస్థానంలో గురుగ్రహ సంచారం 3వ స్థానాన్ని చూడటం వల్ల ఏదో ఒక దూర ప్రాంత ప్రయాణం అంటే విమానం ఎక్కి ప్రయాణం చేసే విధంగా ఒక దూర ప్రాంత ప్రయాణం చేస్తారు. అలాగే ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ దూరంలో ఉన్నటువంటి మీ పేరెంట్స్ను మీ పిల్లలను కలుసుకొని వారితో కొన్ని మంచి విషయాలు తెలుసుకోవడం కానీ మొత్తం మీద ఏదైనా సరే ఒక దైవ సంకల్పం ఈ శుభకార్యాలు జర్నీసు ఎక్కువగా ఈ వారం నడుస్తూ ఉంటాయి. పనులన్నీ అయినట్టే ఉంటాయి కానీ కేవలం ఫైనాన్స్ టైట్ ఒకటి మీకు ఇబ్బంది పెడుతుంటుంది. కాబట్టి ఏదో విధంగా మీ జన్మజాతకాన్ని అనుసరించి ఏ ఆర్థిక పరంగా ఎందువల్ల మనం ఇబ్బంది పడతామో చూసుకొని ఆ గ్రహానికి అది పరిహారం అది చేయించుకుంటే ఈ మనీ రొటేషన్ ప్రారంభం అవడం వల్ల ప్రస్తుతం ఉన్నటువంటి సంకల్పం ఏదైనా విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం పురాతన కాలంలో కొన్ని నిగూఢంగా కొన్ని రెమెడీస్ పరిహారాలు చెప్పడం జరుగుతుండేది. మీరు ఏదైనా కోర్టు సమస్య కానీ వైవాహిక జీవితంలో భార్యాభర్తల సమస్యలు కానీ ఆర్థిక పరంగా అప్పుల బాధలు కానీ కొంతమందికి వివాహం జరగడం లేదు అనుకున్న వాళ్ళు గురువింద గింజలు దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో. ఇప్పుడు పెద్దగా ప్రచారంలో లేకపోయినా కొన్ని ఆయుర్వేద షాపుల్లో కూడా దొరికే అవకాశం ఉంటుంది.
ఒక 11 గురువింద గింజలు తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్లో, అంటే బయటకు కనబడే విధంగా దాన్ని ప్లాస్టిక్ కవర్లో పెట్టి మీరు బయటికి వెళ్ళినప్పుడు దాన్ని పాకెట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళినా, ఒక అప్పు కోసం వెళ్ళినా, ఒక సెటిల్మెంట్కి వెళ్ళినా, కోర్టుకి వెళ్ళినా మీరు పాకెట్లో పెట్టుకుంటే అది మీకు కుజుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. దానివల్ల మీరు వెళ్ళిన చోట మీకు ఇటువంటి విషయాల్లో విజయం లభించే అవకాశం ఉంది. ఇది బాగా చిన్నప్పుడు నాకు చాలా అనుభవం, చాలామంది సక్సెస్ కూడా పొందారు. ఈ మధ్యకాలంలో పెద్దగా వీటి గురించి ఎవరికి తెలియకపోవడం, మళ్ళీ కొత్తగా ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఆర్థిక పరంగా పోగొట్టుకున్నటువంటి ధనం తిరిగి రావాలి అంటే షేర్ మార్కెట్లోనో అప్పిచ్చో ఏదో విధంగా ధన నష్టం అయితే జరుగుతుంది. లేదంటే ఏదో కారణం వల్ల ఏంటంటే మీ భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది, మీ పిల్లవాడు అలిగి ఎక్కడికి వెళ్ళాడో కనబడట్లేదు, రావట్లేదు, కమ్యూనికేషన్స్ లేవు, విదేశంలో ఉన్నాడు. అటువంటి వారు అంటే మనం పోగొట్టుకున్నది ప్రేమ అవ్వచ్చు, ధనం అవ్వచ్చు. గోమతి చక్రాలు 11 గోమతి చక్రాలు తీసుకొని శుభ్రంగా సోమవారం కానీ ఏదో రోజున ఆవు పాలతో వాటిని శుద్ధి చేసి ఈ 11 గోమతి చక్రాలు మీ పాకెట్లో పెట్టుకోవడం కానీ, అది సమస్య దీర్ఘకాలంగా ఉంటే మీరు మీ క్యాష్ బాక్స్లో కానీ మీకు దగ్గరలో మీకు నిత్యం కనబడే విధంగా అవి దగ్గర పెట్టుకోవడం వల్ల దూరమైనది ఏదైనా, అది ప్రేమ కానీ, పిల్లలు కానీ, ధనం కానీ తిరిగి నెమ్మదిగా పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఈ గోమతి చక్రాలతో పాటు మీరు ఏదైనా మీకు చదువుకునే చోట, మీరు ఎక్కువగా ఉన్న చోట గోడ పైన ఒక స్వస్తిక్ గుర్తు వేసి దాని వంక తదేక దీక్షతో చూస్తూ అది మనసులో ఓం అనే ఓంకారాన్ని చేయడం వల్ల కూడా ఈ విధంగా పోగొట్టుకోవడం, అంటే దీనికి కొంత ఓర్పు సహనం అవసరం ఉంటుంది. ఏది పెద్ద తొందరగా 4-5 రోజుల్లో జరిగే పని కాదు. నమ్మకంతో చేస్తే మాత్రం కంపల్సరిగా మీరు పోగొట్టుకున్నది ఎంత దూరంలో అయినా తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా ఎక్కువ గతంలో ఈ గ్రామీణ ప్రాంతాల్లో కానీ, మారుమూల ప్రాంతాల్లో కానీ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఈ గోమతి చక్రాలు దొరుకుతున్నాయి కాబట్టి ఒక్కసారి ప్రయత్నం చేయండి. ఇంకొక ది బ్యూటిఫుల్ రెమెడీ ఏంటంటే, కొంతమంది ఏదన్నా ఒక బాగా మనోవిచారంతో ఏదన్నా ఒక గాలిలో ధూళో వాలింది, వీరికి ఏమైంది, ఎవరు ఏమైనా చేయించారా, ఎందుకు ఇబ్బంది కలుగుతుంది, లేదంటే ఏదన్నా అంటే తాంత్రిక శక్తులు ఏమైనా ప్రయోగించారా అన్న అనుమానం సాధారణంగా మీ కుటుంబంలో ఉన్నవారికి కనబడుతుంటుంది. అంటే వాళ్ళకి ఏదో రాహుదశ జన్మశనో కనబడినప్పుడు ఈ విధంగా చాలా నిరాశ నిస్పృహ మనోవిచారంతో ఉంటూ ఒక విధమైన టెండెన్సీ ఉంటుంటుంది. అటువంటి వాళ్ళకి ఒక చక్కగా విభూది, శివాలయంలో పూజ చేయని విభూతి తీసుకొని ఆ విభూది బొట్టు పెట్టుకుంటూ వాళ్ళ దగ్గర ఒక రుద్రాక్ష వాళ్ళ మెడలో ఎన్ని ముఖాలైనా పర్లేదు, 5 ముఖాలైనా పర్లేదు, ఒక మంచి మీడియం సైజు రుద్రాక్ష ధరిస్తూ నిత్యం విభూది ధరించడం వల్ల కేవలం కొద్ది రోజుల్లోనే, ఒక 18 రోజుల్లోనే అటువంటి వ్యామోహం నుంచి కానీ, నిరాశ నుంచి కానీ బయటపడడం జరుగుతుంటుంది. ఇవి ప్రాక్టికల్గా రుజువైనవి, నమ్మకంతో ఉన్నవి. ఇవి మళ్ళా ఈ గురువిందలు కానీ, గోమతి చక్రాలు కానీ, రుద్రాక్ష కానీ మంచి ఒరిజినల్లీ నమ్మకంతో ఎవరైనా గురువు దగ్గర తీసుకుంటే అవి మీకు సింపుల్గా పనిచేయడం జరుగుతుంది. స్వస్తి.